ఈ జగను అధికారం వచ్చినాక వైజాగ్ నుంచి పరిపాలన చేద్దామని ఒక బిల్డింగ్స్ కట్టాడు వైజాగ్ రుషికొండ కొండ మీద. సరే, ఆయన బ్యాడ్ టైమో ఏదో మొత్తానికి మీరు అధికారంలోకి వచ్చారు, గెలిచారు. గెలిచిన 15 నెలల తర్వాత, ఆల్మోస్ట్ 1.5 year తర్వాత పోయి ఆ బిల్డింగ్లో పైన ఫాల్ సీలింగ్ పోయిందని బొక్క పెట్టారో లేకపోతే నిజంగానే పడిందో మనకు తెలియదు, వాస్తవం తెలియదు. సరే, మీరు చెప్పింది నమ్మాలి కాబట్టి సరే పడింది అనుకుందాము. ఆ బొక్క చూస్తే ఎంత ఖర్చు అవుద్ది మా అంటే, లోకల్కి ఫాల్ సీలింగ్ అని చెప్పినా ఓ 1000 రూపాయలు 2000 ఖర్చు చేస్తాడు. మీకు 1000-2000 సెట్ కాదు కాబట్టి మీరు ఎట్లా కాంట్రాక్ట్ ఇస్తారు కాబట్టి మీ వాళ్ళకి ఓ 1 కోటి రూపాయలు వేసుకోండి. ఫోటోలు తీశారు, బాగానే ఉంది, ఫోటోలు తీసి చూపించారు. మరి అంతే ఉత్సాహము ఇప్పుడు జగన్ అన్న కట్టిన హాస్పిటల్స్ కట్టలేదు అంటున్నారు మీరు. నిజంగా కట్టిందో లేదో చూడడానికంటే మీరు నిజంగా పోవచ్చు హాస్పిటల్ దగ్గరికి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎంతైతే ఉత్సాహం చూపించిండో ఆయన వైజాగ్ బిల్డింగ్ దగ్గర పోయి, అంతే ఉత్సాహము హాస్పిటల్ దగ్గర కూడా పోవాలి కదా. అంతే ఉత్సాహంతో హాస్పిటల్ దగ్గర కూడా పోయి వీడియోలు పెట్టచ్చు కదా. మీ మీడియాని తీసుకెళ్ళి బిల్డింగ్ కట్టలేదు, అవి కట్టలేదు, ఈ కట్టలేదు పోరు. ఎందుకంటే పోతే ఆడ స్టూడెంట్స్ ఉంటారు, మీద పడితే అంటారు. జనాల్ని ఎవరైనా కొంతవరకే భరిస్తారు, అతిని పబ్లిక్ చూస్తుంటారు అన్నమాట. మీరు చేసే పనులు తార్కికంగా ఉంటే జనాలు సరే అనుకుంటారు. మేము చెప్పిందే న్యూస్, మేము చూపించిందే న్యూస్, మేము చెప్పిందే రైట్ అంటే జనాలంతా ఎర్రలు ఏం లేరు ఇక్కడ. మీకు అధికారం వచ్చింది, మీరు చేయండి, మీరు చేయాల్సిన పనులు మీరు చేయండి. ఇప్పుడు జగన్కి అమరావతి నచ్చలేదు, ఎందుకంటే ఆయన ఖర్చు అనుకున్నదంతా వదిలేసిండు. మీకు చేతనైతే మీరు హాస్పిటల్స్ని కంటిన్యూ చేయండి, లేదు మీరు ఖర్చు వదిలేసేయండి. వదిలేసినంత మాత్రం ఏం నష్టం లేదు, ఎందుకంటే మళ్ళీ జగన్ వచ్చినప్పుడు ఆయన కంప్లీట్ చేసుకుంటాడు, ఆయన ప్రాజెక్టు. ఈ హాస్పిటల్ వల్ల జగన్కి పేరు వస్తుందని మీరు ఆపితే ఎందుకు వస్తుంది పేరు ఎందుకు వస్తుంది? జగన్ కొంత చేసిండు, మీరు వచ్చినాక పూర్తి చేసిన మీకు పేరు వస్తుంది. ఆయనకు రావాల్సిన పేరు ఆయనకు వస్తుంది, మీకు రావాల్సిన పేరు మీరు వస్తుంది, అంతే కదా.